యేసుని కీర్తించరే జనులారా మన ప్రభు యేసుని. రాజుల రాజు ప్రభువుల ప్రభువు కీర్తనీయుడు కృపగల దేవుని కొనియాడి కీర్తించెదం కొనియాడి కీర్తించెదం కొనియాడి కీర్తించెదం కొనియాడి కీర్తించెదం. స్తుతించరే ప్రజలారా స్వామి యేసుని కీర్తించరే జనులారా మన ప్రభు యేసుని. హల్లెలూయా హల్లెలూయా. సర్వ సృష్టి దేవుని స్తుతించుచున్నది ప్రకృతి అంతా దేవుని కీర్తించుచున్నది. సర్వ సృష్టి దేవుని స్తుతించుచున్నది ప్రకృతి అంతా దేవుని కీర్తించుచున్నది. అందరము స్తుతిందాము. రాజుల రాజు ప్రభువుల ప్రభువు కీర్తనీయుడు కృపగల దేవుని కొనియాడి కీర్తించెదం కొనియాడి కీర్తించెదం కొనియాడి కీర్తించెదం కొనియాడి కీర్తించెదం. ఆకాశం నీ మహిమను కనబరుచుచున్నది అంతరిక్షం నీ ప్రభావం వివరించుచున్నది. ఆకాశం నీ మహిమను కనబరుచుచున్నది అంతరిక్షం నీ ప్రభావం వివరించుచున్నది. అందరము స్తుతిందాము. రాజుల రాజు ప్రభువుల ప్రభువు కీర్తనీయుడు కృపగల దేవుని కొనియాడి కీర్తించెదం కొనియాడి కీర్తించెదం కొనియాడి కీర్తించెదం కొనియాడి కీర్తించెదం. స్తుతించరే ప్రజలారా స్వామి యేసుని కీర్తించరే జనులారా మన ప్రభు యేసుని కీర్తించరే ప్రజలారా స్వామి యేసుని కీర్తించరే జనులారా మన ప్రభు యేసుని. రాజుల రాజు ప్రభువుల ప్రభువు కీర్తనీయుడు కృపగల దేవుని కొనియాడి కీర్తించెదం కొనియాడి కీర్తించెదం
కొనియాడి కీర్తించెదం, కొనియాడి కీర్తించెదం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయంలో సిస్టర్ ఫీబీ ఒక ప్రత్యేకమైన పాట పాడుచుండగా తనతో కూడా కలిసి ప్రభునామాన్ని కనపడదాం. హల్లెలూయా. తెలుసుకున్నాను ఇన్నాళ్లకు నిజ రక్షకుడు యేసేనని, కళ్ళు తెరిచాను ఇన్నేళ్లకు నిజ విమోచకుడు క్రీస్తని. తెలుసుకున్నాను ఇన్నాళ్లకు నిజ రక్షకుడు యేసేనని, కళ్ళు తెరిచాను ఇన్నేళ్లకు నిజ విమోచకుడు క్రీస్తని. సాక్ష్యమిచ్చెదను యేసే దేవుడని, సాక్ష్యమిచ్చెదను యేసే దేవుడని. నిజ దైవ మానవ స్వరూపుడని తెలుసుకున్నాను ఇన్నాళ్లకు నిజ రక్షకుడు యేసేనని, కళ్ళు తెరిచాను ఇన్నేళ్లకు నిజ విమోచకుడు క్రీస్తని. ఎక్కని ఏ కొండలేదు, మొక్కని ఏ బండలేదు, చెప్పని ఏ శ్లోకం లేదు, రాయని ఏ నామం లేదు. ఎక్కని ఏ కొండలేదు, మొక్కని ఏ బండలేదు, చెప్పని ఏ శ్లోకం లేదు, రాయని ఏ నామం లేదు. ఒంటరిని ఆదుకొను నాథుడే లేడని, కంట నీరు తుడిచేవాడే లేడని, ఉరితాడు వేసుకొని ఊపిరిపోయే వేళ, ఉరితాడు వేసుకొని ఊపిరిపోయే వేళ, ఊపిరిపోసెను ప్రభు యేసు స్వరము. తెలుసుకున్నాను ఇన్నాళ్లకు నిజ రక్షకుడు యేసేనని, కళ్ళు తెరిచాను ఇన్నేళ్లకు నిజ విమోచకుడు క్రీస్తని.
కల్వరి ఆ సిల్వలో రక్తమిచ్చి కొన్నాడు నన్ను, పునరుత్థాన శక్తితో జీవము పోసాడు నాకు. కల్వరి ఆ సిల్వలో రక్తమిచ్చి కొన్నాడు నన్ను, పునరుత్థాన శక్తితో జీవము పోసాడు నాకు. ఒంటరివి కావు నీ వెంటే ఉన్నానని, పంట పండును నీ మోడు బ్రతుకని, తప్పించెను నన్ను మరణ పాశము నుండి, తప్పించెను నన్ను మరణ పాశము నుండి, రక్షించెను నిత్య నరకము నుండి. తెలుసుకున్నాను ఇన్నాళ్లకు నిజ రక్షకుడు యేసేనని, కళ్ళు తెరిచాను ఇన్నేళ్లకు నిజ విమోచకుడు క్రీస్తని, సాక్ష్యమిచ్చెదను యేసే దేవుడని, సాక్ష్యమిచ్చెదను యేసే దేవుడని, నిజ దైవ మానవ స్వరూపుడని తెలుసుకున్నాను ఇన్నాళ్లకు నిజ రక్షకుడు యేసేనని, కళ్ళు తెరిచాను ఇన్నేళ్లకు నిజ విమోచకుడు క్రీస్తని. అదేవిధంగా బ్రదర్ రమణ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామాన్ని మహింపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసయాత్ర కీర్తనల పుస్తకంలో నుంచి 157వ కీర్తన. నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్య. 157 157. నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా. నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా, నీ ప్రేమ పొంగుచున్నది. నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా, నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా, నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమాయేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమాయేసుని కృపవరమే. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పాటనిచ్చితివి.
వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పాటనిచ్చితివి. నీ పాదం రొక్కేదన్ నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. నూతన నూనె ప్రభావముతో, నూతన కవిత్వము కృపతోను, నూతన నూనె ప్రభావముతో, నూతన కవిత్వము కృపతోను నింపి నిత్యము నడిపితివి. నూతన శాలేము చేర్చెదవు, నింపి నిత్యము నడిపితివి. నూతన శాలేము చేర్చెదవు. నీ పాదం రొక్కేదన్ నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ఇరుకునందు నన్ను పిలచితివి, నాకు సహాయము చేసితివి. ఇరుకునందు నన్ను పిలచితివి, నాకు సహాయము చేసితివి. చెడి ఎక్కడా తిరుగకుండా చేరవచ్చి నన్ను ఆదుకొంటివి. చెడి ఎక్కడా తిరుగకుండా చేరవచ్చి నన్ను ఆదుకొంటివి. నీ పాదం రొక్కేదన్ నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. నిత్యముగా నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతిని. నిత్యముగా నీ సన్నిధి నాకు నిచ్చును విశ్రాంతిని. దుడ్డు కర్రాని దండమును నిజముగా నన్ను ఆదరించును. దుడ్డు కర్రాని దండమును నిజముగా నన్ను ఆదరించును. నీ పాదం రొక్కేదన్ నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.
నా హృదయ దైవము నీవు, నాదు రక్షక నా ప్రాణమా. నా హృదయ దైవము నీవు, నాదు రక్షక నా ప్రాణమా. ప్రేమించెదన్ యేసునాథా, ప్రేమ ముఖమును దర్శించెదను. ప్రేమించెదన్ యేసునాథా, ప్రేమ ముఖమును దర్శించెదను. నీ పాదం మృక్కెదన్ నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై, పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు. సీయోనులో నిన్ను కీర్తించెదన్, శీఘ్రముగా చేర్చెదవు. సీయోనులో నిన్ను కీర్తించెదన్. నీ పాదం మృక్కెదన్ నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ఉంటుండగా సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ వారిని మీరు ఆశీర్వదించండి. కమిటీ వారిని, సేవకులను, సంఘాన్ని, సంఘ బిడ్డలను మీరే దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకొనవలసిందిగా నీ సన్నిధిలో వేడుకొనొచ్చున్నాం. దేవానికి వందనాలు. ఈ దినం నీ సన్నిధిని చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని పునరుద్ధాన ధ్యానములు మా ప్రభా ఈ స్థలంలో జరుగుతుంటుండగా ప్రతి ఒక్కరూ పునరుద్ధాన శక్తితో నింపబడుదురుగాక. పునరుద్ధాన కార్యాలు నీ ప్రజల జీవితంలో యేసు నామంలో జరుగునుగాక. నీ పునరుద్ధానమును గురించి ధ్యానం చేస్తుంటుండగా మా ప్రభా మా జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పును మేము చూడగలిగినట్లుగా మీరే కృప అనుగ్రహించమని మీ సన్నిధిని ప్రార్థన చేస్తున్నాం. నేటి దిన వర్తమానం కొరకై మా హృదయాలను సిద్ధపరచండి, బలపరచండి, మాతో మాట్లాడి మమ్మల్ని ఉజ్జీవింపచేయండి. మా ప్రార్థనలు ఆలకించినందుకు మీ నామమును ఘనపరుస్తూ మీకే కృతజ్ఞత వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చుందాం. ఈ సమయంలో మన యూపీఎఫ్ కాయిర్ వారు మరొక పాట పాడుచుంటుండగా అందరం కలిసి ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. తిరిగి మనము విశ్వాసయాత్ర కీర్తన పుస్తకం నుండి 555వ కీర్తన పాడుకుందామండి. ప్రార్థనే మన ఆయుధము, ప్రభుని పాదములే శరణ్యం అనే కీర్తన మనందరికి వచ్చిన పాట. దయచేసి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ఆయుధం వలె మనం ఇప్పుడు ప్రార్థించిన రీతిగా ఈ పాట ద్వారా ముందుకు వెళ్దాం. మనందరము పాటల ద్వారా, చప్పట్ల ద్వారా ఈ ఉదయకాల ఆరాధనలో దేవుని మహిమపరుద్దాము, ఘనపరుద్దాము, ఆరాధిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనే
మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. అంతులేని లోకములో వింత వింత శోధనలు, ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనలో పోరాడుము. అంతులేని లోకములో వింత వింత శోధనలు, ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనలో పోరాడుము. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. ఎర్ర సముద్రమును ఆరిపోజేసినది, మారాను మధురముగా మార్చినది ప్రార్థనే. అందరము స్తుతిద్దాము. ఎర్ర సముద్రమును ఆరిపోజేసినది, మారాను మధురముగా మార్చినది ప్రార్థనే. ఎరుకో గోడలను కూల్చినది ప్రార్థనే, రాహేలును తల్లిగా మార్చినది ప్రార్థనే. ఎరుకో గోడలను కూల్చినది ప్రార్థనే, రాహేలును తల్లిగా మార్చినది ప్రార్థనే. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యం. మరొకసారి అందరము. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. సౌలును పౌలుగా మార్చినది ప్రార్థనే, పేతురును కీఫాగా మార్చినది ప్రార్థనే. సౌలును పౌలుగా మార్చినది ప్రార్థనే, పేతురును కీఫాగా మార్చినది ప్రార్థనే. రూతు ఎస్తేరు లాంటి వీరవనితలందరూ వీరులను దీనులుగా మార్చినది ప్రార్థనే. రూతు ఎస్తేరు లాంటి వీరవనితలందరూ వీరులను దీనులుగా మార్చినది ప్రార్థనే. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. విశ్వాసుల తండ్రిగా అబ్రహామును మార్చినది, యాకోబును ఇశ్రాయేలుగా మార్చినది ప్రార్థనే. విశ్వాసుల తండ్రిగా అబ్రహామును మార్చినది, యాకోబును ఇశ్రాయేలుగా మార్చినది ప్రార్థనే. అపవిత్ర పాపమును అంటకుండా చేసినది, మోషేను అరణ్యములు నడిపినది ప్రార్థనే. అపవిత్ర పాపమును అంటకుండా చేసినది, మోషేను అరణ్యములు నడిపినది ప్రార్థనే. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. ప్రార్థన లేని బ్రతుకు నీరు లేని తోట, ప్రార్థన లేని వారు చేరలేరు మోక్షము. ప్రార్థన లేని బ్రతుకు నీరు లేని తోట, ప్రార్థన లేని వారు చేరలేరు మోక్షము. ప్రార్థన ఊపిరిగా సాగిపొమ్మై భువిలో, ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనలో పోరాడము. ప్రార్థన ఊపిరిగా సాగిపొమ్మై భువిలో, ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనలో పోరాడము. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. అంతులే
అంతులేని లోకములో వింత వింత శోధనలు ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనలో పోరాడుము. అంతులేని లోకములో వింత వింత శోధనలు ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనలో పోరాడుము. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. ప్రభుని పాదములే శరణ్యము, యేసు పాదములే శరణ్యము. హల్లెలూయా. మరి యొక్క ప్రార్థన గీతం పాడుకుందాం. ఓ ప్రార్థన సుప్రార్థన నీ ప్రాభవాన్ని మరుతునని 557వ కీర్తన పాడుకుందాం. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతలో మనం ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను యుక్తితో వశంబుజేయ చూచు నిశాంతమైన దీప్తియే నా శంకలెల్ల మానువున్ నిశక్తి నేను మరతునా నా శైలమైన ప్రార్థన నా శోకమెల్ల తీర్చెడు విశేషమైన ప్రార్థన నీ దివ్యమైన రేఖలే నా దుఃఖ భార పిల్లను నా దేవుడేసు చెంతకు మోదంబుగొంచు పోవును సదా శుభంబులొందను విదంబు చూపనీవేగా నా ధైర్యమీచు ప్రార్థన సుధా సుధార ప్రార్థన అరణ్యమైన భూమిలో నారమ్యమో పిస్కానగా తురంగుగాను నీకిన చిరగృహంబు జూతును శరీరము విదల్చినే బరంబు వేలను కరంబు నిన్ను మేచేద పరిశుద్ధ్యాన ప్రార్థన నా శైలమైన దీప్తియే నా శంకలెల్ల మానువున్ నిశాంతమైన 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 దీప్తియే నా శంక
తిరిగి మరొక పునరుత్థానపు గీతం పాడుకుందాము. ఇది పునరుత్థాన ఘన విజయము, ప్రభు యేసుడు ఇచ్చిన దివ్యవరం అనే కీర్తన పాడుకుందాము. శిలువ ధ్యానపు పాటల పుస్తకం నుండి మరియు విశ్వాసయాత్ర పాటల పుస్తకం నుండి కూడా ఈ పాట పాడుకుందాం. 363వ కీర్తన పాడుకుందాము. విశ్వాసయాత్ర కీర్తన పుస్తకం నుండి ఇది పునరుత్థాన ఘన విజయం అనే కీర్తన పాడుకుందాం. అదేవిధంగా శిలువ ధ్యానపు పాటల పుస్తకంలో కూడా ఈ పాట ఉందండి. ఇది పునరుత్థాన ఘన విజయం, ప్రభు యేసుడు ఇచ్చిన దివ్యవరం. ఇది పునరుత్థాన ఘన విజయం, ప్రభు యేసుడు ఇచ్చిన దివ్యవరం. ఇది పునరుత్థాన ఘన విజయం. ప్రథమ ఫలంబు ప్రభు యేసే, ప్రబలంబుగాను ప్రకటించెదము. హల్లెలూయా. ప్రథమ ఫలంబు ప్రభు యేసే, ప్రబలంబుగాను ప్రణుతించెదము. పయనించెదము మార్గములోన, పయనించెదము మార్గములోన, పునరుత్థాన భాగ్యములో. ఇది పునరుత్థాన ఘన విజయం, ప్రభు యేసుడు ఇచ్చిన దివ్యవరం. ఇది పునరుత్థాన ఘన విజయం. తిరిగి మనందరం చప్పలు కొడదాము. దేవుడిచ్చిన పునరుత్థానాన్ని, పునరుత్థాన శక్తిని పొందుకున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఓడింతుము నిన్ను ప్రభువునందు, ఓ మరణమని ముల్లు ఇక్కడ, ఓడింతుము నిన్ను ప్రభువునందు. చాటింతుము వేణోళ్ళ తోడను, చాటింతుము వేణోళ్ళ తోడను, సత్య సువార్తను ఈ భూమిలో. ఇది పునరుత్థాన ఘన విజయం, ప్రభు యేసుడు ఇచ్చిన దివ్యవరం. ఇది పునరుత్థాన ఘన విజయం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని ఎరుగని లోకములోన, భాసుర ప్రకాశమానములోన, యేసుని ఎరుగని లోకములోన,
భాసుర ప్రకాశమానములోన భావితరాలకు బాటలు వేసి భావితరాలకు బాటలు వేసి జీవాహారము పంచిదమా ఇది పునరుత్థాన ఘన విజయం ప్రభు యేసుడు ఇచ్చిన దివ్యవరం ఇది పునరుత్థాన ఘన విజయం ప్రభు యేసుడు ఇచ్చిన దివ్యవరం ఇది పునరుత్థాన ఘన విజయం. తిరిగి సమయంలో అందరూ లేచి నిలబడదాము, వాక్యధ్యానంలోకి వెళ్దాము. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. లెక్కించలేని స్తోత్రములు ప్రభువా అనే పాలో పాడుకుందాం. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై అందరము లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. మరొకసారి అందరము లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి, గొప్ప దేవా. ఈ ఒక 100 రోజుల ప్రయాణంలోనైనా నువ్వు 69వ రోజు మమ్మను ప్రవేశపెట్టినందుకు నీకు హృదయపూర్వకంగా మా స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము తండ్రి ఇలాగూ నీ సన్నిధిలో ఆనందించడం, శక్తిని పొందుకోవడం, వాక్యాన్ని నేర్చుకోవడం, అలాగే పాడి స్తుతించి ఆరాధించి ప్రార్థనలు చేయడం 69 రోజుల వరకు మమ్మల్ని నడిపించినావు. మిగిలిన 31 రోజు కూడా మమ్మల్ని నడిపిస్తావు. ఇలాగూ ప్రతిరోజు నిన్ను వెతికే జ్ఞానం మాకు అందరికీ దయచేయమని కోరుతున్నాం. ఇది మా జీవితంలో అలవాటుగా మార్చండి నాయన. మొట్టమొదట నిన్ను వెతికితే మాకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తానన్నావు. నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికే జ్ఞానం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇలాంటి కార్యాలు ప్రతి సంఘంలో జరగాలని నీ దాసురాలు ఎంతో కోరుతున్నాను. ప్రతి సంఘము తండ్రి ఉదయమే తెరవబడాలని, అనేకులు వచ్చి వారు దేవుని వెతకాలని ప్రభు, అందునిమిత్తమే నీవు తండ్రి ఆలయాలు మరి ప్రభు ఆలయ కార్యక్రమాలు చేయడానికి, నాయకులను ప్రజలను నిన్ను ఆరాధించడానికి, నిన్ను వెతకడానికి నువ్వు ఏర్పాట్లు చేస్తున్నావు అని తండ్రి గ్రహించడానికి కూడా సహాయం దయచేయండి నాయన. ప్రభువా, నీ సన్నిధి ఎంత ప్రశస్తమైంది, ఎంత పవిత్రమైంది నాయన, ఎంత ప్రాధాన్యతమై ఇవ్వాలి. మా జీవితాలు క్షణభంగురమైనవి, తాత్కాలికమైనవి ప్రభువా. మేము మాయాస్వరూపులం అయినా తండ్రి ఈ చిన్న జీవితంలో గొప్ప దేవుని కలిగి ఉండడం ఎంత అద్భుతమైన భాగ్యం కనుక ప్రభువా, మేము నిత్యరాజ్యం కొరకు ఉన్న సిద్ధపాటు మాకు ఎప్పుడు దయచేయమని కోరుతున్నాం. ఈ తాత్కాలికమైన లోకంలోనైనా ఎన్నో రీతుల్లో సాతానుడు భ్రమ పెడుతూ ఉంటాడు.
వాని వైపు చూడకుండా గురి యొద్దకు పరిగెత్తడానికి సహాయం దయచేయండి నాయన. ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని వదిలిపెట్టడానికి నాయన మేము అలసట పడకుండా విసుగపడకుండా మా జీవిత పయనం తండ్రి విశ్వాసం నాకు కర్తవ్య దాన్ని కొనసాగించేవాడైనా నిన్ను చూస్తూ ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. ఓపికతో మేము పరిగెత్తడానికి సహాయం దయచేయండి. గురి యొద్దకే పరిగెత్తడానికి కృప దయచేయండి. ఆయన వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించండి తండ్రి. నీ దాసురాలు నిలబెట్టుకొని నీ యొక్క వాక్యం దయచేయమని కోరుతున్నాను. నీ వాక్యము ప్రశస్తమైంది తండ్రి. నీ వాక్యము చాలా ఖరీదైంది. ఎందుకంటే ఏ రోజు వాక్యము మాకు కరువు అవుతుందో తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఆ మాటను అనుసరించి వాక్యం మా చెవిలో వినబడుతున్నప్పుడే మాకు వినబుద్ధి కలగజేయండి. వాక్యము శక్తిగల నీ వాక్యం తండ్రి. మమ్మను బాగు చేసే నీ వాక్యం, మమ్మను పాపం నుండి విడిపించే నీ వాక్యం, మమ్మను సరిదిద్ది గద్దించి బుద్ధి చెప్పి నీ వాక్యం కొరకు వందనాలు. నీ వాక్యము మా పాదమునకు దీపం, అది మా త్రోవకు వెలుగై ఉంది. కాబట్టి నీ వాక్యాన్ని శ్రద్ధగా విని దాన్ని గైకొనడానికి ఉన్న విధేయత గల మనసు దయచేయండి. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది, నిత్య జీవానికి నడిపిస్తుంది. మాకు జ్ఞాన హృదయం దయచేస్తుంది తండ్రి. ఏవేవి కావాలినో మా జీవితంలో ఏవేవి పోగొట్టుకోవాలనో మాకు నేర్పించి నీ వాక్యం కొరకు వందనాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. పునరుద్ధాన సత్యాలు మేము గమనిస్తున్నాము. పునరుద్ధాన మర్మములను ఒక్కొక్కటి మేము తెలుసుకుంటున్నాం నాయన. శాశ్వతమైన ఈ రాజ్యం కొరకు మేము ఎదురు చూడాలి. తప్పకుండా ఈ జీవితం వదిలిపెట్టి ఒకరోజు నీ సన్నిధి మేము చేరుకోవాలి. కాబట్టి దాని కొరకున్న సిద్ధపాటు ప్రతి క్షణం మాకు దయచేయండి. వ్యర్థమైనవన్నీ కూడా మా జీవితాల నుండి వదిలించేయండి. తొలగించుకోవడానికి ఉన్న తెలివి మాకు దయచేయండి తండ్రి. ఏది మా వెంట రాదు, ఏది మేము తీసుకొని పోలేము కనుక ప్రభువా, మా క్రియలే మా వెంబడి వెళ్తుందని, అందుకే మరణం మాకు మేలని, ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులని నీ వాక్యం మేము గ్రహించాలి. అట్టి జ్ఞాన హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్వరూపంలోకి మేము చెక్కబడాలి. నీ మనస్సు కలిగి మేము బ్రతకాలి. నువ్వు చూపిన దారిలో మేము నడుచుకోవాలి. అడుగులు వేస్తూనైనా మాకు మాదిరిగా నీవు ఈ లోకంలో జీవించినావు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండు అని సెలవిచ్చినావు. కాబట్టి నాయన నీ చిత్తము మేము ఈ లోకంలో జరిగించడానికి సహాయం దయచేయండి. నువ్వు ఏ విధంగా శరీరధారిగా ఉన్నప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం అని సెలవిచ్చినావు. తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారమై ఉన్నదన్నావు. నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరగాలని కోరినావు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నీకు సంతోషం అని సెలవిచ్చినావు. కనుక మాకు కూడా అలాంటి విధేయత గల మనసు దయచేయండి. మాకేదేదో కావాలని మేము ప్రాకులాడకుండా ఈ జీవితం నీవిచ్చిన దానమని, నీ చిత్తం మా జీవితంలో జరగాలని, నీ ప్రణాళిక ప్రకారమే మా జీవిత గమ్యం ఉండాలని మాకు తెలివి దయచేయమని కోరుతున్నాను. వాక్యం ద్వారా మాట్లాడండి. పునరుద్ధానం యొక్క దాగి ఉన్న రహస్యాలన్నీ మాకు తెలియజేయండి. ఈ దినాల్లో ప్రతి దినం కూడా విలువైంది నాయన. నువ్వు ఆరోగ్యం ఇవ్వకుంటే మేము రాలేము, శక్తిని ఇవ్వకుంటే మేము ప్రకటించలేము. కాబట్టి మేము నీ మీద ఆధారపడుతున్నాము. ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వారి అవసరతల అక్కర్లన్నీ తీర్చండి. టీవీ ద్వారా వింటున్న బిడ్డలను దీవించండి, వారి అవసరతలు తీర్చండి. అలాగే లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వింటున్న వారిని కూడా ప్రభువా, వారిని కూడా మీరు దర్శించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కూర్చోండి. అరవై 69వ రోజు మనం ప్రవేశించినాము. రేపు 70వ రోజు. రేపు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో 4 ఆరాధనలు ఉంటాయి. మొట్టమొదటి ఆరాధన 4 నుండి 7 వరకు దేవుని వాక్యాన్ని ప్రభు చిత్త ప్రకారం నేను అందిస్తాను. మొదటి ఆరాధన చాలా ప్రశస్తమైంది. నా ప్రార్థన అంతా అదే. ఎందుకంటే
ఉదయం దేవుని వెతకడం, సీకింగ్ గాడ్ ఫస్ట్, పుట్టింగ్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్, దాని కొరకే నేను ప్రార్థిస్తున్నాను. దానిలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎంత భాగ్యం ఉంది, ఎన్ని దీవెనలు ఉంది, అది మనకు అంచనా వేయడానికి కూడా రాదు. కాబట్టి నా ప్రార్థనలో మీ ప్రార్థన కూడా కలపండి. ఒకవేళ ఈ సంఘం అనుమతిస్తే ప్రతి ఆదివారం ఉదయం 4 నుండి 7 వరకు, ఈ 100 రోజులు అయిన తర్వాత కూడా మనం కలుసుకోవచ్చు. సంతోషమేనా? హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడి అన్నాడు కాబట్టి నేను అడుగుతున్నాను. ఇంకా వారు నాకు కలవలేదు. ప్రార్థన చేయండి. దేవుని కార్యము దేవుడు జరిపిస్తాడని నేను నమ్ముతున్నాను. దేవుడు మార్గాలు తెరుస్తాడు, ఎక్కడైనా తెరుస్తాడు. ఎందుకంటే ఆయన కార్యం పవిత్రమైంది, పవిత్రమైన కార్యం తప్పకుండా జరుగుతుంది. దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని సత్యాలు ఈరోజు మీకు పునరుద్ధానం గురించి మీరు ప్రతిరోజు వింటున్నారు. పునరుద్ధాన సత్యాలు చాలా అమూల్యమైనవి. మరణం ఒక అంతం కాదని, మరణంతో మన దేహాలు సమాధి చేయబడుతుంది, కానీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన భక్తులు కూడా మరి తప్పకుండా మరణం తర్వాత ఒక జీవం ఉన్నదని మరి వారు నమ్మినారు. ఆ సత్యాలు మీకు ఈరోజు నేను నేర్పించాలి. ఆదాము ఆజ్ఞ అతిక్రమం వలన మరణము పొందుట నరులకు తప్పనిసరి అయింది. ఎందుకంటే ఆదాము పాపం చేసినాడు, పాపం వలన వచ్చు జీతము మరణం. పాత నిబంధన భక్తులు భౌతిక మరణం తర్వాత మనుషులు తప్పకుండా సజీవులు అవుతారని మరియు దాని కొరకు వారు ఎదురు చూసినారు. అంటే ఇది వారు గ్రంథాల్లో పాత నిబంధనల్లో రాసినారు. అది నేను చదివినప్పుడు చాలా సంతోషించినాను, ఆశ్చర్యపోయినాను. అంటే పునరుద్ధానం అనేది కేవలం క్రొత్త నిబంధనకు పరిమితమైందా? కాదు. అది పాత నిబంధనలు కూడా భక్తులు మాటి మాటికి పునరుద్ధానం గురించి, మరి మరణమైన తర్వాత మనుషులు సజీవులు అవుతారని వారు దాని కొరకు ఉన్న ఎదురుచూపులు, ఇవన్నీ కూడా వాక్యంలో మనం చూస్తున్నాం. మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే రాసిన కీర్తన 90వ కీర్తన 3వ వచనం చూడండి. Psalms 90, 3rd verse. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చున్నావు. అంటే మట్టి మనిషి అని అంటాం కదా, మనిషి పుట్టి సదాకాలం ఈ భూమిలో ఉండడు, ఇక్కడ కొన్ని సంవత్సరాలు. ఇక్కడ మోషే రాసిన కీర్తనలో ఇది తాత్కాలికమైన జీవితం, దిస్ ఎ టెంపరరీ లైఫ్. కానీ మన ఉద్దేశాలు చూస్తే, మన భావన చూస్తే ఇక్కడే బ్రతకాలని, ఇది మన స్థిర నివాసం అని, మనం ఇక్కడ మరి స్థిరంగా నాటబడి ఉంటామని మన ప్రవర్తన తెలియజేస్తుంది. కానీ అది ఒక అబద్ధమే. నువ్వు ఎంత ఆశించినా నీకు ఉండలేవు ఈ లోకంలో సదాకాలం. నువ్వెన్ని మిద్దెలు మేడలు కట్టుకొని ఎంత వైభవంగా బ్రతికినా, ఎంత ఆస్తి సంపాదించుకున్నా ఈ లోకాన్ని వదిలిపోవాలి. అంటే నీ శరీరము సమాధి చేయబడుతుంది, ప్రాణాన్ని కోల్పోయి ఆ ప్రాణం లేని శరీరాన్ని ఈ లోకంలో ఎవరు ఉంచారు, వెంటనే దాన్ని సమాధి చేస్తారు. నేను చెప్పాను కదా, ఒక మనిషి మరణించిన తర్వాత ఆ మనిషికి ఉన్న వ్యక్తిత్వమే మనుషులు మర్చిపోతారు. బాడీ ఎప్పుడు వస్తుందని అంటారు. అంటే ఏంటి, ఆ మనిషికి అంతకుముందు రెవరెండు, డాక్టరు, లేకుంటే ఐఏఎస్, కలెక్టరు, పలాని వ్యక్తి అని చెప్పిన తర్వాత చనిపోయిన తర్వాత ఆయన ఆ శరీరాన్ని, బాడీ ఎప్పుడు వస్తుందండి, భూస్థాపన ఎప్పుడండి, ఎంత హడావుడి అండి.
అంటే దాని అర్థము దిస్ ఇస్ టెంపరీ అబౌడ్ అనమాట. ఇంకా అన్యుల్లో నేను చూసినాను. నేను ఒకసారి కాలేజ్ డేస్లో మా స్నేహితురాలు తండ్రి చనిపోయినప్పుడు, ఎందుకంటే ఆమె చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు, అందుకే నేను వారి ఇంటికి పోయినాను. ఇంటికి పోతే నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను, సాధారణంగా క్రైస్తవులు మరణిస్తే ఆ శరీరానికి చాలా గౌరవం ఇస్తాం. మంచి ఒక గ్లాస్ క్యాబిన్లో పెట్టి తర్వాత సుగంధ ద్రవ్యాలన్నీ పూసి చక్కగా ఒక మంచి నీట్ గెటప్ ఉంటుంది. కానీ ఆ అన్యుల దగ్గర పోయినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయిన, ఆ శవ శరీరాన్ని వాకిట్లో పెట్టినారు సాపలో చుట్టి. అయ్యో ఇదేంటి ఇలా పెట్టినారంటే, చనిపోయిన దేహాన్ని ఇంటికి తీసుకొని మేము ఇంట్లో పెట్టాం, అంటే ముట్టు అంటు అని చెప్పేసి బయట వాకిట్లో. అప్పుడు నాకు ఆ చిన్నతనంలోనే చాలా నన్ను మరి ఆలోచింపజేసి, ఇంతే నా జీవితం, ఇంటికి ఆయన నాయకుడు, ఇంటి యజమానుడు, తండ్రి లేక భర్త, అదంతా లేదు, అంతే ఏడుస్తున్నారు. కానీ ఆ శరీరాన్ని తీసి వాకిట్లో పెట్టేసినారు. అంటే ఒక చెత్తతో సమానంగా ఏడుస్తారు అన్యులు. ఇంకా మనము ఈ సత్యాలన్నీ తెలుసుకొని ఇంకెంత జ్ఞానం మనం పొందుకోవాలి అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. దేవుడు మనుషులను చేసినాడు, తిరిగి వారిని మంటికి మార్చుచున్నాడు, తర్వాత వాళ్ళను రమ్మంటున్నాడంట. నరులారా తిరిగి రండి అని అంటున్నాడు. మనం వింటాం కదా, దేవుడు పిలిస్తే పోవాల్సిందేనండి, పరలోక పిలుపు అంటారు కొన్నిసార్లు ఆబ్విచురీ కాలంలో, మహిమా ప్రవేశం లేక పరలోక పిలుపు. దేవుడు పిలిచినాడు, వెళ్ళిపోయినారు. ఇక్కడ 10వ వచనం చూడండి, 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదు. హల్లెలూయా. మా ఆయుష్కాలము 200 సంవత్సరాలు కాదు, కనీసం 100 కూడా లేదు ఇక్కడ కదా. 200 ఏంటి, వెరీ షార్ట్ లైఫ్ అన్నమాట, చిన్న జీవితం. ఎప్పుడన్నా ఆలోచించావా ఇది చాలా చిన్న జీవితం అని? వెరీ షార్ట్ లైఫ్, ఎవ్రీ డే ఈజ్ ప్రెషియస్. నన్ను అడిగితే ప్రతిదినం చాలా విలువైంది. అందుకే నేను ఈ చిన్న జీవితంలో 100 రోజులు పట్టేసుకోవాలి, 100 రోజులు దేవుని వాక్యం అందించాలి, ఎవరు వచ్చినా లేకున్నా నేనైతే చేస్తాను ఈ పని అనుకున్నాను. ఎంత నాకు శక్తి అప్పుడు 40 రోజులు అయిన తర్వాత ఇది జరుగుతాను సాటర్డే జస్ట్ షంటెడ్ అవుట్ సైటన్, గెట్ అవుట్ సైటన్. నాలో ఏ అనుమానం పనిచేయదు. ఇక నేను దేవుని బిడ్డను, దేవుడు చేయమన్నాడు, 100 రోజులు చేస్తాను. ఇది నీకు సాధ్యమవుతుందా? ఇక అంత ఆరోగ్యం ఉందా? ప్రజలు వస్తారా? వచ్చినా రాకున్నా దేవుడు నాకు శక్తినిస్తాడు, నేనైతే ప్రకటిస్తాను అనుకున్నాను. దేవుని స్తోత్రం, 69 స్టిల్ బ్యాటింగ్, నాట్ అవుట్. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, చిన్న జీవితం ఇది, పట్టుకోవాలి ఆ జీవితాన్ని. దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని గట్టిగా పట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నేను నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఎలా పట్టుకోవాలి? గట్టిగా చేపట్టాలి. మరి ఎందుకంటే రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. వీ డు నాట్ నో వాట్ ఈజ్ ఇన్ స్టోర్ టుమారో. ఈరోజు నేను ఇక్కడ నిలబడి వాక్యం ఇస్తున్నాను, మీరందరూ ఇక్కడికి వచ్చినారు, రేపేమవుతుందో మనకేం తెలుసు. కాబట్టి చిన్న జీవితంలో దేవుని కలిగి ఉండడం చాలా ధన్యత. దేవుడు అంటే ఏంటి అంటే ఆయన సన్నిధి, ఆయన శక్తి, ఆయన ఉనికి, ఆయన చలిస్తున్నాడు, ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు, మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయనతో మనం జీవిస్తున్నాం, ఆయన మనలో జీవిస్తున్నాడు అంటేనే చాలా గొప్ప కార్యం. బుద్ధిహీనుడు అంటాడంట దేవుడు లేడని. బుద్ధిహీనుడు ఎందుకంటాడు దేవుడు లేడని అంటే వాని ప్రవర్తన చాలా చెడుగా ఉన్నది. ఇది 14వ కీర్తనలో ఉంది మొదటి వచనం, అలాగే 53వ కీర్తనలో కూడా ఉంది. బుద్ధిహీనుడు దేవుడు లేడని తన హృదయంలో అనుకుంటాడంట. వాడు తెలివి తక్కువడు. తెలివైన వాడు దేవుని వెతుకుతాడు, జ్ఞానం గలవాడు దేవుని వెతుకులాడుతాడు అన్నమాట. బుద్ధిహీనుడైతే అంటాడు దేవుడే లేడు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. వాడు ఎందుకు అంటున్నాడు దేవుడు లేడని?
అంటే నేరస్తుడు అంటాడు, కోర్టు లేదు, తీర్పు లేదు, పోలీస్ స్టేషన్ లేదు, నన్ను ఎవడు పట్టుకోడు అంటే ఎంత తెలివి తక్కువ వాడు. అలాగే చెడు పనులు చేసేవాడు దేవుడు లేకుంటే బాగుండు అనుకుంటాడు. ఎందుకంటే దేవుడు ఉంటే చాలా భయపడాలి కదా. ప్రతివాని క్రియల చొప్పున ప్రతివానికి ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎందుకు ఇచ్చిన గడువ? దేవుడే లేడంటే అయిపోతుంది. చాలామంది నాస్తికత్వంలో ఉంటారు. వాళ్ళు ఇదే అనుకుంటారు, ఒక భ్రమలో బ్రతుకుతారు, దేవుడు లేడు. ఈ జీవితం అయిన తర్వాత, మరణమైన తర్వాత జీవితమే లేదని అనుకుంటారు. అంటే వారు ఆశిస్తున్నారు అన్నమాట. ఆఫ్టర్ డెత్ దెర్ షుడ్ నాట్ బి ఎనీ లైఫ్, ఆఫ్టర్ డెత్ దెర్ షుడ్ నాట్ బి ఎనీ జడ్జ్మెంట్. అసలు తీర్పే ఉండకూడదు, పరలోకం ఉండకూడదు, నరకం కూడా ఉండకూడదు. వీడు అనుకుంటే అవుతుందా? ఇవన్నీ తప్పకుండా ఉంటుంది. మన ఈ భూలోకంలో న్యాయస్థానాలు ఉంటే మరి దేవుని ప్రణాళికలో న్యాయపీఠం లేదా? కాబట్టి బుద్ధిహీనుడు ఎందుకు అనుకుంటున్నాడంటే వాడు పనులు బాగలేవు, వాడు చెడు పనులు చేస్తున్నాడు, అసహ్యకార్యం చేస్తున్నాడు, మేలు చేయడం లేదు. కాబట్టి దేవుడే లేకుంటే బాగుండదు అనుకుంటాడు. 2వ వచనం చూడండి, 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. అంటే దేవుడు ఎప్పుడు వెతుకుతాడంట. ఏమని వెతుకుతాడంటే తెలివి కలిగి నన్ను వెతికేవాడు ఎవడున్నాడు? హూ ఈజ్ వైజ్ అండ్ సీకింగ్ మీ. ఒకరోజు ఉదయం కాగానే ఎన్ని పనులు, ఎన్ని పాటలు, ఎంత తొందర, ఎంత చిందర, అటు పరిగెత్తడం, ఇటు పరిగెత్తడం. అసలు ఎందుకోరు? ఒకరోజు నేను బ్యాంక్ నుండి వస్తున్నప్పుడు కోటి అక్కడ చౌరస్తాలో నేను దేని కొరకు ఆగినాను, ఒక ఆటో కొరకు ఆగినాను. ఎంత హడావుడిగా వాహనాలు అటుపోతుంది, ఇటుపోతుంది, మనుషులు అటుపోతున్నారు, ఇటుపోతున్నారు. అప్పుడు ఒక నిలబడి ఒక ప్రశ్న వచ్చింది, వీళ్ళంతా ఎటుపోతున్నారు? వీళ్ళు అసలు ఆగి ఒక క్షణము దేవుని గురించి ఆలోచించే సమయమే లేదు కదా. ఎంత దౌర్భాగ్య స్థితి, ఎంత పరుగులినా. మరి అంతము మరణం కదా. నన్ను చాలా ఆలోచింపజేసింది. ఐ థాట్ అనమాట, దేర్ షుడ్ బి సమ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణమే ఒక అవసానం అయితే మరి ఇంత వడిగా వీరు ఎందుకు పరుగులాడుతున్నారు? అటు అటు ఇటు అటు పరిగెత్తుతున్నారు కదా. మరి సువార్త వీరికి అందించాల్సిన అవసరం ఎంత ఉంది? 103వ కీర్తన 4వ వచనంలో అందుకే భక్తులు కూడా గమనించినారు, తప్పకుండా మరణం ఒక అవసానం కాదు, జీవము మరణమైన తర్వాత కూడా ఉంది. ఆదాము ఆజ్ఞాతిక్రమం వలన మరణము పొందుట నరులకు తప్పనిసరిగా అయింది. కానీ పాత నిబంధన భక్తులు భౌతిక మరణం తర్వాత మనుషులు తప్పకుండా సజీవులు అవుతారని వారు నమ్మినారు. మరియు దాని కొరకు ఎదురు చూసినారు. దే వెయిటెడ్ ఫార్ రిజరక్షన్. పాత నిబంధనలు 2 భక్తులు ఉన్నారు. వారు మరణమే రుచి చూడకుండా దేవుని చేత కొన్ని పోబడినారు. వారి పేర్లు తెలుసా మీకు? హానోకు మరి ఏలియా. దే డిడ్ నాట్ ఈవెన్ టేస్ట్ డెత్. మరి ఈ విషయంలో లేఖనాల్లో చాలా రుజువులు ఉన్నాయి. 103వ కీర్తన 4వ వచనం చూడండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఇది భవిష్యత్ గురించిన మాటలే. ఇట్ డెలివర్స్ యూ ఫ్రమ్ ద పిట్ ఆఫ్ డెత్. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. ఇది కూడా పునరుద్ధానం యొక్క సత్యమని నాకు అనిపించింది. పక్షిరాజు యవనం వల్ల నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. మరణమైన తర్వాత జీవం ఒక మేలే కదా. జీవ పునరుద్ధానం, మరణ పునరుద్ధానం, ఈ 2 నేర్చుకోవాలి మనం. మరణ పునరుద్ధానం ఏంటి, జీవ పునరుద్ధానం ఏంటి అంటే ఒక 2 కంపార్ట్మెంట్స్ లాగా అనమాట. యేసు ప్రభువును అంగీకరించిన వాడు జీవ పునరుద్ధానం పొందుకుంటున్నాడు, అంటే నిత్య జీవంలోకి దాటుతున్నాడు. యేసును రక్షకునిగా స్వీకరించని వాడు, తన దారిలో తాను వెళ్ళినవాడు, పాపం చేసినవాడు, అతిక్రమాలు చేసినవాడు, పాపం వలన వచ్చే జీతం మరణాన్ని
సంపాదించుకుంటున్నాడు. హీజ్ ఎర్నింగ్ డెత్. ఆ మరణ పునరుద్ధానంలో వెళ్తున్నాడు. అంటే అందరూ పునరుద్ధానులు అవుతారు, పాపులు, పరిశుద్ధులు, మరి స్వర్గము, నరకము ఇవన్నీ కూడా దేవుడు సిద్ధపాటు చేసినాడు. నువ్వు దేవుని చిత్తంలో ఉంటే సమాధిలో నుండి నీవు విమోచింపబడతావు, నీ ప్రాణము విమోచింపబడుతుంది. యోబు భక్తుడు 19వ అధ్యాయం, యోబు 19, 26, 27 చూడండి. అంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ యోబు భక్తుడు కూడా పునరుద్ధానంలో విశ్వాసం ఉంచినాడు. 19:26 ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో కింద లేక శరీరము లేనివాడై నేను దేవుని చూచేదాం. నా చర్మం అంతా చీకిపోయినా పర్వాలే, అప్పటికే ఆయన దేహం అంతా కురుపులతో నిండింది. కానీ ఆయన నిరీక్షణ చూడండి, హీ హ్యాస్ హోప్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ డెత్. నా చర్మము చీకిపోయినను తర్వాత శరీరముతో లేక శరీరం లేక కూడానుంది, నేను దేవుని చూచేదను, నా మట్టుకు నేనే చూచేదను, మరి ఎవరినూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచేదను. 25వ వచనం చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. మై రిడీమర్ లివెత్. నా విమోచకుడు సజీవుడు అని అంటున్నాడు. తర్వాత మోషే భక్తుడు ఏమన్నాడో చూద్దాం. మోషే, అబ్రహాములు కూడా ఇదే మాటలు అన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతులలో నుండి మరలా పొందారు. అంటే హీ ఆల్సో had firm belief that there is life after death. లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. నువ్వు నమ్మినా నమ్మకున్నా మరణమైన తర్వాత జీవం ఉన్నది. మరణమైన తర్వాత నీ కొరకు పరలోకమైన సిద్ధపరచబడి ఉంది, లేక నరకమైన సిద్ధపాటుతో ఉంది. నీ క్రియలు నీ వెంబడి వెళ్తుంది. నీవు తప్పకుండా నీవు జీవించిన జీవితానికి జవాబుదారి. ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఏలైనా అబ్రహాం నమ్ముతున్నాడు. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండాను. అసలు ఈ అబ్రహాంకి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందని నేను అనుకున్నాను. మనకైతే పరిశుద్ధ గ్రంథం ఉంది, మన కొరకు దేవుడు మరి గొప్ప నివాసములు ఏర్పాటు చేస్తున్నాడని, ఆయన శిల్పి నిర్మాణకుడు, పునాదులు గల పట్టణం మన కొరకు సిద్ధపాటు చేస్తున్నాడని యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన దాన్ని బట్టి మనం నమ్ముతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంది కదా, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యుద్ధ ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోదు. ఈ వాక్యాన్ని బట్టి మనం మరి మన కొరకు ఒక గొప్ప సిద్ధపాటు ఉందని నమ్ముతున్నాం. మరి ఆ దినాల్లో అబ్రహాం చేతిలో ఏ పరిశుద్ధ గ్రంథం ఉండింది? యేసు ప్రభు దినాలు కాదు కదా అది. అయినా ఐ థింక్ ద స్పిరిట్ వాజ్ టీచింగ్ హిమ్. ఆయనకి ఇంత జ్ఞానం ఎక్కడుంది? ఆయన అంటున్నాడు కదా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవుని స్తోత్రం. మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? మన ఎదురుచూపులన్నీ కూడా మరి దేవుని నిత్య నివాసములో ఉండడానికి ఉన్న సిద్ధపాటు ఉండాలి. పౌలు భక్తుడు అందుకే కొరస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటున్నాడు, మీరు ఎప్పుడు ఈ లోకము దాని నటనల మీద గురి పెట్టుకొని ఎందుకు బ్రతుకుతున్నారు?
విశ్వాసులు ఎలాగ జీవించాలి, వారి నేత్రాలు ఎటువైపు ఉండాలి అన్నప్పుడు వారు ఎప్పుడు కూడా పైనున్న వాటి మీదనే లక్ష్య పెట్టాలి. పైన ఏముంది? పైన మన కొరకు సిద్ధపరిచిన నివాస స్థలం ఉంది. యేసుతో మనం సదాకాలము జీవించాలి. మన నిత్య నివాసము ప్రభుతోనే ఉంది. కొలస్సీ 3, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడి, ఏలైనగా మీరు మృతి పొందితే. మనం ఎప్పుడు మృతి పొందినాము? మనము యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత బాప్తిజం ద్వారా మనము యేసుతో కూడా సమాధి చేయబడుతున్నాము. ఆ నీళ్ళ నుండి తీయబడినప్పుడు మనము పునరుద్ధాన బలంతో తిరిగి ప్రభుతో కూడా బ్రతుకుచున్నాము. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆ చాలా మంచి, చాలా అద్భుతమైన మాట. మన జీవము సో ట్రెజర్డ్ ఇన్ జీసస్. ఊరికే జీవితం గురించి కలవరపడుతూ ఉంటారు. యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో అన్నాడు, ఏం తిందామో, ఏం తాగుదామో, ఏం కట్టుకుందామో, ఎక్కడుందామో, ఇదే చింత. కానీ ఇవి ఎప్పుడైతే వెన్ యూ డ్రిఫ్ట్ యువర్ ఐస్ ఫ్రమ్ ద ఎర్త్ టు ద హెవెన్, అంటే నువ్వు పైన వాటి మీద దృశ్యం ఉంచినప్పుడు ఇవన్నీ మీకు దొరికిపోతుందని ప్రభు ఎప్పుడూ అన్నాడు. నమ్ముతే కదా. ఎప్పుడు ఈ లోకరీతిగా ఉన్న చింతలే, ఏం తినాలి, ఏం తాగాలి, మా పిల్లల బ్రతికెట్లా, మాది ఎట్లా. కానీ నువ్వు అంతా చింతించి చింతించి చితికి వెళ్ళిపోతున్నావు. కానీ అమూల్యమైన నీ విలువైన నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అది ఎక్కడ ఉంటుంది సదాకాలము? దాని కొరకున్న సిద్ధపాటు, ఏర్పాటు ఎంత చేస్తున్నావు? ఈ తాత్కాలికమైన జీవితం కొరకు ఎన్ని ప్రయాసాలు, ఇబ్బందులు పడుతున్నావు. అందుకే పౌలు భక్తుడు ఆత్మీయ జ్ఞానంతో అంటున్నాడు, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. క్రింద అన్నాడు, ఏ పాపం చేయకండి. తాత్కాలికమైన సుఖాలు అనుభవించడానికి మీరు పాపం చేసి దేవునికి దూరం కాకండి. తిరిగి మీరు ఇంటికి వెళ్ళి చదవండి 5వ వచనం నుండి. మీరు ఈ దేహము దేవుని ఆలయం కదా, మీరు జారత్వం చేస్తున్నారు. అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, వీటన్నిటిని చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చాం. తర్వాత భక్తులు ఏమన్నారు? సద్దూకయ్యులు అస్సలే పునరుద్ధానం యందు విశ్వాసం లేదంట. వాళ్ళు ఎప్పుడు కూడా యేసు ప్రభు రానున్న జీవితం గురించి చెప్తే వారు గేలి చేసేదట ప్రభు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ సద్దూకయ్యులు ప్రభువును ప్రశ్న అడుగుతున్నారు. ఏంటి నువ్వు ఎప్పుడు లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటున్నావు, ఈ పరలోకం అంటున్నావు, నిత్య జీవం అంటున్నావు అని ప్రభువును మరి ఇరికించాలని, మాటల్లో పట్టుకోవాలని వారు ఒక మాట ప్రశ్న అడుగుతారు. ఇక్కడ వాళ్ళు అస్సలే పునరుద్ధానం ఉన్నందు నమ్మరు సద్దూకయ్యులు. మత్తయి సువార్త 22:23 పునరుద్ధానము లేదని చెప్పేది సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యుద్ధకు వచ్చి, దే డోంట్ బిలీవ్ ఇన్ రిజరక్షన్, దే థింక్ దట్ డెత్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ లైఫ్, మరణమే జీవితం యొక్క అంతం అని వారు నమ్ముతారు. కాబట్టి వారు ప్రభు దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతారు, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలగజేయవలని మోషే చెప్పాను. మోషే ఆజ్ఞ ప్రకారం మరి ఒకడు పిల్లలు లేకుండా చనిపోతే ఆ వ్యక్తి సహోదరుడు వచ్చి ఆ స్త్రీని వివాహం ఆడాలి, అలాగూ ఆ సహోదరునికి సంతానం కలగజేయాలని మోషే నిర్మించిన కట్టడ. మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయాను, అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకున్నాను. 2వ వాడును, 3వ వాడును, 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయారు. ఏమో గమ్మత్తుకున్నది కదా. 7 ఒకే స్త్రీని పెళ్ళాడతారు. 7 కూడా సంతానం కలగలేదు. ఒక పురుషునికి కలగలేదు కాబట్టి ఆ స్త్రీ తిరిగి సహోదరులను ఒకరు వెంబడి ఒకరు క్రమక్రమంగా చేసేసుకుంది. 7 వివాహం అయిన సంతానం ఏమి లేకుండింది. అయితే
వీరు అడిగే ప్రశ్న ఏంటంటే, పునరుద్ధానమందు 7గురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండును కదా అని ఆయన్ని అడిగారు. అంటే యేసు ప్రభువును వారు ఎగతాళి చేస్తూ అపహాస్యం చేస్తూ అడిగినారా? ఎందుకంటే వారికి అస్సలు పునరుద్ధానం ఎందు విశ్వాసము లేదు. వారు ప్రభు నోటి నుండి ఏం మాట వస్తుందో వారు ఎదురు చూస్తున్నారు. మత్తయి 22:29 చూడండి. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. మీరు దేవుని శక్తి ఎట్టిదని తెలియకుండా మాట్లాడుతున్నారు. యు డు నాట్ నో ద పవర్ ఆఫ్ గాడ్ నార్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లేఖనములు మీకు తెలియదు, మీకు దేవుని శక్తి అంతకంటే తెలియదు. అందుకే ఇలాంటి ప్రశ్నలు మీరు అడుగుతున్నారు. పునరుద్ధానమందు ఎవరినో పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. అప్పుడు వారికి జవాబిస్తున్నాడు. ఎందుకంటే చదువుకి 5 గ్రంథాలే నమ్ముతారండి. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, పెంటియాక్ అంటారు కదా. ఈ పంచగ్రంథాలే, మోషే రాసిన గ్రంథాలే నమ్ముతారు. వాళ్ళకి ఇంకేం తెలియదు అన్నమాట. దాంట్లో పునరుద్ధానం గురించి లేదని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే యేసు ప్రభు వారు దేన్ని నమ్ముతారో దాని ద్వారానే వారికి జవాబిస్తాడు. 31 చూడండి. మృతుల పునరుద్ధానం గురించి, మృతులు తప్పకుండా పునరుద్ధానాలు అవుతారు అని రుజువు చేస్తున్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? అవును, మీరు 5 గ్రంథాలు అయితే బాగా చదివినారు కదా. ఆ గ్రంథంలోనే ఉంది కదా, నిర్గమకాండం 3:15లో ఉంది. మోషేతో దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, నేను నీ నోటికి తోడుంటాను, నేను ఉన్నవాడను, అనువాడను, నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని మరి చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. అంటే మరి వీళ్ళు ఒకవేళ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చనిపోయినారు, అదే అంతమైతే దేవుడు ఎందుకు మరి ఈ మాట అన్నాడు? ఆయన మృతులకు దేవుడు కాడు, ఆయన సజీవులకే దేవుడు. అంటే వారు బ్రతికున్నారనే అర్థం కదా. వారు శరీరాన్ని కోల్పోయినారు కానీ వారి ఆత్మలు సజీవంగా ఉంది కదా. అందుకే కదా దేవుడు అన్నాడు, నేను అబ్రహాంకు దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పినప్పుడు నేను సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులు అది విని ఆయన బోధకు ఆశ్చర్యపడి, మీరు కూడా ఆశ్చర్యపడితే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మీకు అర్థమైంది అనుకుంటాను నేను. అంటే వాళ్ళు దేనితోటైతే యేసు ప్రభువును మరి ఎగతాళి చేసి పునరుద్ధానం లేదని వారు నిరూపించాలనుకున్నారో వారిని మరి వారి విశ్వాసంతోనే వారికి జవాబు ఇచ్చినాడు. వారు పంచగ్రంథాలే నమ్ముతారు, పునరుద్ధానం నమ్మరు. మరి పంచగ్రంథాల్లో రాసింది కదా, నిర్గమకాండం 3:15లో ఉంది కదా, నేను అబ్రహాం దేవుడని, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఎందుకన్నాడు? దేవుడు సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాడు. వారు సజీవులై ఉన్నారు, వారి ఆత్మలు సజీవంగా ఉంది. నేను వారి దేవుడను, వారు నడిపించిన దేవుడను. వారు నన్ను నమ్ముకున్నారు, వారు సిగ్గుపడలేదు కదా, కాబట్టి వారికి తోడై ఉన్న దేవుడను నేను మీకు కూడా నా యందు విశ్వాసం ఉంచే ప్రతివానికి తోడై ఉన్నాను అని అర్థం. దేవుని స్తోత్రం. కాబట్టి ఇవన్నీ కూడా మరి మన పునరుద్ధానానికి బలాన్ని చేకూరుస్తుంది. ద్వితీయోపదేశకాండం 32:39లో మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే అని రాసి ఉంది. ఇంకా యెషయా గ్రంథంలో ఏముందో చూద్దాం. యెషయా 26:19 యెషయా 26:19 భక్తులు ఏ విధంగా మరణమైన తర్వాత జీవాన్ని నమ్మినారు, జీవమున్నదని నమ్మినారో అది రుజువులు ఈరోజు మనం గ్రంథం నుండి నేర్చుకుంటున్నాం. యెషయా 26:19 మృతులైన నీవారు బ్రతుకుదురు. యెషయా 26:19 మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయ. అంటే భూమిలోని తన ప్రేతలను అది సజీవులుగా చేస్తుంది. నిన్నటి రోజు మరి సేవకుడు దేవుని వాక్యాన్ని
వివరిస్తున్నప్పుడు నేను కూడా విన్నాను ఆన్లైన్లో. అవును, సముద్రం అప్పగించాలి, భూమి అప్పగించాలి, వాయువు అప్పగించాలి. మనం ఏ రీతిలో చనిపోయినా ఆత్మలన్నీ కూడా దేవునికి అప్పగింపబడుతుంది అనేది ఎంత మంచి వార్త ప్రకటన గ్రంథంలో ఉంది. కనుక దానియేలు భక్తుడు కూడా నమ్ముతున్నాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి తీయండి. దానియేలు భక్తుడు కూడా పునరుద్ధానం యందు విశ్వాసం కలిగిన వాడు. 12:13 దానియేలు 12:13 నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన యెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచేదవు అంటే ప్రాణం ఉంటేనే కదా నిలబడేది. అయితే అంతం వరకు నిలకడగా ఉండు. దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అండ్ యూఆర్ అకౌంటబుల్ ఫర్ ఆల్ యువర్ వేస్. నీ జీవిత విధానము, నువ్వు చేసిన క్రియలు తప్పకుండా మరి నీవు జవాబు చెప్పవలసి ఉంది. నువ్వు నిలకడగా ఉండాలి, అంతం వరకు నిలకడగా ఉండాలి. అప్పుడు నీకు విశ్రాంతి లభిస్తుంది. కాలాంతమందు నీ వంతులో నీవు నిలుస్తావు. అందుకే దానియేలు 12వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? 2వ వచనం 3వ వచనం చూడండి. డానియల్ 12:2-3 మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనేదను, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యంగా హేయులగుటకును మేలుకొందురు. దానియేలు గ్రంథం అంటే ఎన్ని వేల సంవత్సరాల ముందు రచింపబడింది. మనం అనుకుంటున్నాం పునరుద్ధానం అంటే క్రొత్త నిబంధనకే పరిమితమైందని. కాదు, పాత నిబంధన భక్తులందరూ పునరుద్ధానం అందు విశ్వసించినారు. అందుకే అంటున్నాడు, సమాధుల్లో నిద్రించు అనేకులు మేల్కొంటారు, కొందరు నిత్య జీవాని కొరకు మేల్కొంటారు, కొందరు నిత్య నరకం కొరకు మేల్కొంటారు. జీవ పునరుద్ధానం ఉంది, మరణ పునరుద్ధానం ఉంది. కొందరు శిక్షార్హులకు కూడా మేల్కొంటారు. నిత్య నరకం, పాతాళం, చాలా పేర్లు ఉన్నాయి పాతాళానికి. నేను నిన్న వెతుకుతూ ఉన్నాను వాక్యంలో. షియోల్ అనే పేరుంది, అది పాతాళంకు ఒక పేరు. దీని దాదాపు 100 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇవన్నీ వెతికి తీయాలి. నరకము అని పదం ఉన్నది, సమాధి అనే పదం ఉన్నది, పాతాళం అని ఉన్నది. పిట్ అంటే అవిధేయులైన వారి ఆత్మలన్నీ కూడా పాతాళంలో సమకూర్చబడుతుంది అని చూస్తున్నాం. అంటే కొందరు నిత్య జీవం అనుభవించడానికి మేల్కొంటున్నారు సమాధుల్లో నుండి, మరికొందరు నిందపాలగుటకు అంటే తీర్పుకు, నిత్యంగా హేయులగుటకు, నిత్యనాశనము కొరకు మరికొందరు మేల్కొంటున్నారు అని చెప్పి దానియేలు ఏమంటున్నాడు? మూడో వచనం దానియేలు 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటి? నేనైతే 27 సంవత్సరాల నుండి అనేక ఆత్మలను వెలుగులోకి త్రిప్పడానికి నా సర్వ ప్రయత్నాలు చేస్తున్నాను. నా జీవితాన్ని సమర్పించుకున్నాను, ఈ లోక సుఖాలన్నీ వదిలేసినాను. తప్పకుండా దేవుని రాజ్యంలో ఒక స్టార్ అయిపోతానని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. మరి మీరు కూడా గొప్ప స్టార్స్ అయిపోవాలి. అదే కదా మన ప్రయత్నం. దేవుని స్తోత్రం. నేను స్టార్ అయిపోతానని దేవుని సేవ చేయకుంటే ప్రయోజనం లేదు. నీవు దేవుని సేవ చేసి నశించే ఆత్మలను జీవ మార్గంలోకి నడిపిస్తే ఇక నిన్ను మించిన స్టార్స్ ఎవరుండరు అన్నమాట. హల్లెలూయా. ఈ స్టార్స్ ఈ లోకరీతిగా ఉన్న సినిమా స్టార్స్ కానీ స్పోర్ట్స్ స్టార్స్ కానీ కొంత మట్టుకే మిణుక్కుమంటారు, దాని తర్వాత ఆరిపోతుంది. ఇది ఎక్కడ? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించేదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె కొంతకాలం కాదు, ఎంతవరకు ప్రకాశిస్తారు చెప్పండి, నోరు తెరిచి. నిరంతరము ప్రకాశించేదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఎదురైన ఒక్కరికి కూడా సువార్త చెప్పకుండా వదిలిపెట్టదు. ఎవరైనా పాపుల్లో పడిపోతే కూడా అది నువ్వు వింతేరా, నువ్వు ఇంకా బాగుపడవని అనకూడదు. 7 మార్లు పడినా నువ్వు తిరిగి లేవనెత్తాలి. దేవునికి స్తోత్రం. 7 అంటే ఇన్ఫినిట్ ఫిగర్. అవును, పడినా తిరిగి లేబట్టాలి. నిన్ను అందుకే నిలబెట్టినాడు దేవుడు. ఎవరిని తృణీకరించవద్దు. డోంట్ అండర్మైన్ ఎనీ సోల్. ప్రతి ఆత్మ కూడా విలువైంది. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని ప్రణాళిక.
దేవుడు అలా ఇచ్చేస్తున్నాడంట. కాబట్టి ఎవ్రీ సోల్ ఈజ్ వెరీ ప్రెషియస్. ఈరోజు మరి ఈ మాటలు మనం ధ్యానిస్తున్నాం. భక్తులు ఏ విధంగా పునరుద్ధానం ఉన్నదని నమ్మినారు. ఎజెకియల్ గ్రంథం 37 చూడండి. ఎజెకియల్ కూడా ఒక ప్రవక్త కదా, దానియేలు ఒక ప్రవక్త, మోషే ఒక ప్రవక్త, అబ్రహాము మరి ఒక ప్రవక్త. వీళ్ళంతా సామాన్య మనుషులు గారు. దే ఆర్ ప్రాఫిట్స్. అంటే దే హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ గాడ్. దేవునితో వారు నేరుగా బంధం కలిగిన వారు చెప్పిన మాటలు ఇవి. ఎవరో టామ్, డిక్ అండ్ హ్యారీ చెప్పిన మాటలు కావు ఇవి. ఇది చాలా విలువ కట్టాల్సింది, బరువు కట్టాల్సింది. వాళ్లకు దేవునితో ఉన్న ఆ గొప్ప బంధము ద్వారా ఉద్భవించిన శక్తిగల మాటలు కదా. ఇది జీవపు మాటలే. ఎజెకియల్ గ్రంథం 37 12 నుండి 14 వచనాలు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్. అంటే మరి ఈ ప్రవక్త కూడా అదే ప్రవచిస్తున్నాడు. ఎండిన ఎముకల గురించి 37వ అధ్యాయము మనకు సెలవిస్తుందంటే, హౌ గాడ్ కెన్ రివైవ్ ఆర్ పోర్ హిజ్ లైఫ్ అపాన్ ద డ్రై బోన్స్. అంటే దేవుడు ఏదైనా చేయగలడు. నేను ఈరోజు ఉదయం కూడా ఆలోచించినాను, దారిలో కూడా నాతో ఉన్న వారితో మాట్లాడినాను. ఒక మనిషి దేవుని తట్టు తిరిగితే ఇక అంతకంటే భాగ్యం ఈ లోకంలో లేదు. వెన్ ఎ మ్యాన్ లీవ్స్ హిజ్ ఓల్డ్ వేస్, పాత జీవితాన్ని వదిలిపెట్టి ఈ క్రొత్త జీవపు మార్గంలోకి మరలితే తప్పకుండా ద చర్చ్ హ్యాస్ టు ఎంకరేజ్ హిమ్. ఎవరు కూడా అట్టి వ్యక్తిని అణపకూడదు, బాధ పెట్టకూడదు, వారిని బలహీనపరచకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తిని తిరిగి మనం బలపరచాలి. చాలా మట్టుకు జరిగే కార్యాలు ఏంటంటే, ఇంట్లో కూడా మన బిడ్డలతో మాట్లాడేటప్పుడు కూడా వాడు చాలా మంచి ప్రవర్తన గలవాడని ఎవరంటే, వాని సంగతి నాకు తెలుసులే, వాడు ఏం చేస్తాడు, అట్లా మాట్లాడకూడదు ఎప్పుడు దేవుని బిడ్డలు. ఎనీ టైమ్, ఎనీ మూమెంట్ ఏ పర్సన్ కెన్ బీ గుడ్, టర్న్ హిజ్ వేస్ ఫ్రమ్ బ్యాడ్ వేస్ టు ద రైట్ వేస్. He can turn to the Lord and become strong in Him, and instead of hell, he can gain heaven. చూడండి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో పరలోకం ఉంది, నరకం ఉంది కదా. నరకము అంటే దాని గురించి ఒక ప్రసంగం నా జీవితంలో తప్పకుండా చేయాలి, చేస్తూనే ఉండాలని మొన్న ఆత్మదేవుడు నాతో మాట్లాడినాడు. నరకం ఎట్లుంటుందో నేను ఇంకా రీసెర్చ్ చేసి కనుక్కొని చెప్పాలి ప్రజలకు. ఎందుకంటే నరకం గురించి నా అవగాహన తెలియదు, పరలోకం ఎట్లుంటుందో తెలియదు. ఏదో గుడ్డివాడు చీకట్లో నల్ల పిల్లి కొరకు తడుములాడినట్టు పట్టుకుందే గొప్ప అని అనుకుంటారు కదా. ఒక ఏనుగును చూడడానికి 4 గుడ్డివాళ్ళని పంపినాడంట. ఏమంటున్నారు ఏనుగును గురించి అంటే, ఒక గుడ్డివాడు పోయి ఆ కాళ్ళు పట్టుకొని ఏనుగంటే స్తంభం అన్నాడంట. ఇంకోటి పోయి తోక పట్టుకొని అన్నాడంట ఏనుగంటే ఓ మునక్కాడ అన్నాడంట. ఇంకోడు చెవులు పట్టుకొని అన్నాడంట ఏనుగంటే చేట అన్నాడంట. ఇంకోడు ఏనుగుది తొండం పట్టుకొని ఏనుగు అంటే ఒక సొరకాయ అన్నాడంట. కాదు, ఏనుగు. అందుకే మనం మనోదృష్టి వెలిగింపబడితే జ్ఞానము ప్రత్యక్షత గల మనసునిచ్చి జ్ఞాన వివేకము గల ఆత్మను మనం పొందుకొని దేవుడు మన కన్నులను తెరిచి ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని మన జీవితంలో గ్రహించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నరకం ఉందా? ఉన్నది నరకం. పరలోకం ఉందా? ఉన్నది పరలోకం. లేకుంటే ఇన్ని సంవత్సరాల వ్యవధిలో రాసిన పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు అందరూ ఒకే రీతిగా మాట్లాడతారా? వాళ్ళు చెప్పలేదా
పునరుద్ధానం ఉన్నదని? యోబు అనలేదా, నా శరీరం చీకిపోయినా నా కన్నులతో నా దేవుని విమోచుకుని, సజీవుడైన నా విమోచుకుని నేను చూస్తాను అనలేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి లేదని నువ్వు నేను అనుకుంటే అది చెల్లదు. అందుకే ఎక్కువ నేర్చుకోవాలి. వాక్యము సెలవిస్తుంది, నరకం ఒకటి ఉన్నది, పాతాళం ఉన్నది, సమాధిలోకి దిగిపోవారని ఉన్నది. కీర్తనలు 9:17 కీర్తనాకారుడు అంటున్నాడు, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దేవుని మరచు జనులు, దుష్టులు, దుష్ట కార్యాలు చేసేవారు పాతాళానికి దిగిపోతారు. అంటే నీతిమంతులు, యేసుప్రభువును రక్షకునిగా స్వీకరించిన వారు, దేవుని మార్గంలో ఉండేవారు, జీవ మార్గంలో ఉన్న దే ఆర్ వాకింగ్ ఇన్ ద వే ఆఫ్ లైఫ్. వారు తప్పకుండా ప్రభు వారి కొరకు సిద్ధపరిచిన ఏర్పాట్లో ఉంటారు. వారు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, ఎందుకంటే వారు చక్కగా బ్రతికినారు. ఇక్కడ కూడా దేవుని మాటల ప్రకారం వారి బ్రతుకులు కట్టుకున్నారు. వారి కొరకు సిద్ధపరిచిన మేళ్లను వారు తప్పకుండా అనుభవిస్తారు. దాన్నే పరదైసు అంటారు. ఈ ఆత్మలో వెళ్తుంది పరదైసు అని. ఆ శిలువ మీద దొంగ కూడా అన్నాడు కదా యేసు, వానికి ఎంత తెలివి అనిపిస్తుంది నాకు. వాడు ఆ పటుబాధల్లో కూడా యేసయ్య మరి అంత బలహీనంగా వేలాడుతున్న ఆ సమయంలో కూడా యేసు ఒక రాజు అని గుర్తించినాడు. చూడండి, యేసు నీ రాజ్యంలో నన్ను నువ్వేం చేయి, జ్ఞాపకము చేసు. శిలువ మీద ఉన్న దొంగ ఏ క్షణమైన ప్రాణం పోయే సమయంలో అంత పటు హింసల్లో ఉండేవానికి దేవుని రాజ్యం కావాలని ఆశపడితే అన్నీ ఇచ్చి అన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాం. మనకెందుకు దేవుని రాజ్యం వద్దు? అర్థమైందా? నువ్వేమో శిలువ మీద వేలాడుతున్నావా? కానే కాదు, నీకు అన్నీ ఇచ్చినాడు దేవుడు, అయినా వెతకడం లేదు. ఆ శిలువ మీద ఉన్న దొంగ వెతుకుతున్నాడు. యేసు అని గుర్తించినాడు, రక్షకుడు అని గుర్తించినాడు. యేసు అంటే రక్షకుడా, నువ్వు నన్ను రక్షించగలవు, నా ఆత్మను నువ్వు రక్షించగలవు. నీ రాజ్యము అంటే నువ్వు రాజు, నువ్వు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజు రాజ్యములో అంటే తప్పకుండా ఆయనకు రాజ్యం రాజు అన్నట్టే కదా, రాజుకే రాజ్యం ఉంటుంది. మరి ఎందుకన్నాడు, నీ రాజ్యంలో నన్ను నీవు జ్ఞాపకము చేసుకో. అప్పుడు యేసు ప్రభు స్పందన చూడండి, సరే సరే పార్కలం చూస్తాం, నీ కేసు నేను పెండింగ్లో పెడతానన్నాడా? నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను ఎక్కడ ఉంటానో నువ్వు అక్కడ ఉంటావు బిడ్డ. ఐ విల్ నాట్ లీవ్ యూ. నేను ఎక్కడికి వెళ్తానో, నా ఆత్మ ఎక్కడ వెళ్తుంది అక్కడ నిన్ను కూడా నేను తీసుకొని వెళ్తాను. నేనే, అది కూడా రేపు కాదు. అంటే ఎంత ప్రేమ ప్రభువుకుందో మీరు ఎప్పుడైనా అంచనా వేసినారా? ప్రేమను గురించి రాస్తారు కొందరు, పాడతారు కొందరు, కవిత్వం అల్లుతారు కొందరు, కానీ క్రీస్తు ప్రేమను అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ జీసస్. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నరకపాలు కాకుండా చూసుకోండి మీ ఆత్మలు. ఆనాడు ఆ ధనవంతుడు కూడా అన్నాడు, నువ్వు ప్రాణమా నువ్వు తిను త్రాగు, ఇవే కదా వెతుకులాట. కొందరు స్త్రీలైతే ఉదయం వండుతారు. మా కేరళలో సంగతి చెప్తున్నాను, చాలా విస్తారం ధనకులు అంత, వాళ్ళు ప్రాపర్టీస్ ఉంటుంది వాళ్ళకి బాగా. తలుపు తెరవగానే ఉదయం అన్ని తోటలే కనబడుతుంది అన్నమాట. అంత పంట, అంత సమృద్ధి. అక్కడ భిక్షగాళ్ళు అసలు ఉండరు. అంత దేవుడు దీవించిన రాజ్యం అది. అక్కడ కూడా దేవుని ఉగ్రత వచ్చింది దేవుని మరిచినప్పుడు. తట్టుకోలేని ప్రళయంలో వారు ఆస్తిపాసులు అన్నీ కొట్టుకొని పోయింది. ధనవంతులేమి, ధనికులేమి, పేదవాళ్ళేమి తారతమ్యం లేకుండా షెల్టర్ హోమ్స్కి వచ్చినారు పెద్ద పెద్ద ధనవంతులు. కార్లన్నీ నీళ్లలో కొట్టుకొని పోయింది. వారి ఇంటిలో ఉన్న సరుకులన్నీ ప్రళయంలో కొట్టుకొని పోయింది. భికార్లు అయిపోయినారు. వాళ్ళు ఒక షెల్టర్ హోమ్లో అందరూ పేదోళ్ళు, బీదోళ్ళు, ఉన్నోళ్ళు, లేనోళ్ళు అందరూ వచ్చినారు. వాళ్ళు ఇచ్చిన తిండి తినాలి అంటే అప్పుడు వారు దేవుని వెతికి ఉండొచ్చేమో, అప్పుడు కూడా వెతకని వారు ఉంటారు. అందుకే నరకం అనేది సత్యం తథ్యం. నరకంలో ఏముంటుంది? చాలాసార్లు సువార్తల్లో యేసు ప్రభు చెప్పినాడు. పాత నిబంధనలో కూడా రుజువులు ఉన్నాయి. నరకంలో సుఖం ఉండదు.
నరకంలో ఏడుపును పళ్ళు కొరకడం ఉంటుందట, చీకటి ఉంటుందంట, ఆరని అగ్ని ఉంటుందంట, చావని పురుగు ఉంటుందంట. నిత్య నరకములో మన ఆత్మలో పడకుండా జాగ్రత్త పడాలి. దానికి ఉన్న మార్గం ఏది? యు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బిఫోర్ యూ. భక్తులు దేవుని వాక్యాన్ని మరి వివరించినప్పుడు వెంటనే వినయభావంతో వాక్యాన్ని వినాలి. నీకేం నష్టం దేవుని వాక్యం వింటే? నీ పిడిగడంత మెదడుతో ఇది ఉందా అవునా కాదా అనకుండా చంటిపిట్ట లాంటి హృదయంతో విశ్వసిస్తే ఎంత మేలు. విశ్వసించువాడు సిగ్గుపడడు, విశ్వసించువాడు కలవరపడడు. ఎందుకంటే విశ్వాసంలో అంత విజయం ఉన్నది. ఇక్కడ ఎవరు సిగ్గుపడతారు అంటే కీర్తనలు 31:17 వచనం చూడండి. కీర్తనలు 31:17 భక్తిహీనులు సిగ్గుపడదురు గాక, పాతాళమందు వారు మౌనులయ్యుందురుగాక. కీర్తనకారుడు అంటున్నాడు. 49:14 కీర్తనలు వారు పాతాళమందు మందగా కూర్చోబెడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. ఇంకా మనం వచ్చే ప్రసంగాల్లో జీవ పునరుద్ధానం ఏంటి, మరణ పునరుద్ధానం ఏంటి, లేక తీర్పు పునరుద్ధానం గురించి సత్యాలు నేర్చుకోవాలి. మేలు చేయు వారందరూ దేవుని మార్గంలో ఉండేవారు జీవ పునరుద్ధానానికి, కీడు చేయువారు దేవునికి విధేయులు కాని వారందరూ తీర్పు పునరుద్ధానానికి సిద్ధమవుతున్నారనే కార్యం మనం గమనించాలి. సాగిపోయే నీడ వంటి మన బ్రతుకులు. 102:11 వర్షంలో కీర్తనకారుడు అంటాడు, ఈ జీవితం ఏ పాటిది, ఇది సాగిపోయే నీడ వంటిది. 103:15-16 వర్షంలో అడవి పువ్వు పూసినట్లు పూస్తున్నావు, గాలి వీచగా అది పువ్వు రాలినట్టు నీ జీవితం రాలిపోతుంది. ఎంత క్షణభంగురమైన నీ జీవితం. 39వ కీర్తన 4-5 వర్షంలో కూడా మా అంతం ఎలా ఉంటుందో మాకు నేర్పు దేవా. యు రివీల్ టు అస్ అవర్ ఎండ్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ. 39వ కీర్తన 4వ వచనం యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. బెత్తడంటే 4,000 మందం. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడదు, వారు తొందరపడుట గాలికే కదా. ఇంకా చదవండి ఇంటికి వెళ్ళి 39వ కీర్తనలో. అలాగే యోబు భక్తుడు అంటాడు 7వ అధ్యాయము 6-7 వచనాల్లో, నేతగాని నాడె కంటే అతివేగంగా నా జీవితం గతించిపోతుంది. లైక్ ఎ వీవర్స్ షటిల్, ఆ నేతగాని నాడ ఎలా వెళ్ళిపోతుందో అలా. ఒక్కొక్క రోజు నువ్వు అనుకుంటున్నావు రేపేం చేయాలని, ఇంకెన్ని కార్యాలు సాధించాలని, కానీ అది ఒక కరెన్సీ బండుల నుండి ఒక్కొక్క నోటు పీకివేయబడినట్టే నీ జీవితం గతించిపోతుంది. అంటే ఒకటి మాత్రం గమనించాలి, శ్రేష్టమైనది నువ్వు ఎంచుకోవాలి, వ్యర్థమైనవి వదిలిపెట్టాలి. నీవు సమీపిస్తున్నావు దేనికి అంటే నీవు నీ అంతానికి సమీపిస్తున్నావు. యాజ్ ఎవ్రీ డే ఈజ్ ప్రోగ్రెసింగ్, యు ఆర్ గెట్టింగ్ క్లోజర్ టు ద గ్రేవ్. అంటే ప్రతిరోజు కూడా నీ మరణానికి సమీపంగా ఉన్నావు. ఎవ్రీడే అడుగులు వేసుకుంటూ నువ్వు ఎటు వెళ్తున్నావు? మరణం కావడానికి వెళ్తున్నావు. తర్వాత మరణం అయిన తర్వాత ఏముంది? జీవం ఉన్నది. అదే కదా పునరుద్ధాన ధ్యానముల్లో నువ్వు నేర్చుకునేది. ఆవిరి వంటిదంట నీ జీవితం. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో భక్తుడు అంటున్నాడు, మీ జీవితం ఏ పాటిది? అది ఆవిరి వంటిది కదా. మీరు ఎన్నెన్ని ప్రణాళికలు వేస్తున్నారు, దేవుని పక్కన పెట్టి ఎన్ని కార్యాలు ఆలోచిస్తున్నారు. చూడండి యాకోబు 4:13 నుండి చదువుతున్నాను, పేజ్ నెంబర్ 212 కొత్త నిబంధన. యాకోబు 4:13 నుండి, నేడైనను రేపైనను ఒకానొక పట్టణం వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించమని రండని చెప్పుకుని వాళ్ళారా? ఏం సంబోధన ఇది! వెరీ గుడ్ ప్రజెంటేషన్. ఏంటంటే నేడైనా రేపైనా నేను ఒకడు అనుకుంటున్నాడట, నేను ఒక పట్టణానికి వెళ్తాను, అక్కడ 1 సంవత్సరం ఉంటాను, నేను వ్యాపారం చేస్తాను, గొప్ప లాభం సంపాదిస్తాను, మేడ మీద ఏమంటారు
ఆకాశంలో మేడలు కట్టుకోవడం అన్నమాట. అక్కడ నేను ఇలా ఉంటాను, అక్కడ ఉంటానని రండని చెప్పుకుని వాళ్ళారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మోస్ట్ అన్సర్టన్ థింగ్ ఈజ్ వాట్ విల్ హ్యావ్ టు పెన్ టుమారో ఆర్ నెక్స్ట్ మినిట్. మరుక్షణం ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే ఆవిరిని పోల్చి, గాలిని పోల్చి, నీడను పోల్చి, అడవి పువ్వును పోల్చి, సాగిపోయే మరి నేతగాని నాడ వంటిదని ఎన్ని మరి వాక్యాలు మనం చూస్తున్నాం. అందుకే మీరు ఏదైనా పని చేస్తే కూడా 15వ వచనంలో ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకుని ఉంది. ఇప్పుడైతే మీరు మీ డంబములు ఎందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. యు నో వాట్ ఈస్ ట్రూత్, యు నో వాట్ ఈస్ గుడ్, యు నో వాట్ ఈస్ బెటర్ ఫర్ యువర్ లైఫ్. మేలైనది ఏంటో నీకు తెలుసు, కానీ నువ్వు చెయ్యకుంటే అది నీకు పాపముగా నిలిచిపోతుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఇది వాక్యం చేత దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక, ఆమేన్. ఉద్యోగకీర్తనలో 821 పాట. పరవాసిని జగమున్న ప్రభువా నడచుచున్నాను నీ దారిన్. సాధారణ సమాజ తోటలో పాడతారు, ఇది విశ్వాసులు ప్రతిరోజు పాడుకోవాలని నేను అంటున్నాను. పరవాసిని జగమున్న ప్రభువా నడచుచున్నాను నీ దారిన్. నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిన్. నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగిదనిలలో. యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగిదనిలలో. అమూల్యమైన ధనముగా పొంది నేను యేసుని నేను. పరవాసిని జగమున్న ప్రభువా నడచుచున్నాను నీ దారిన్. నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులు ప్రియులను కొంటి. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులు ప్రియులను కొంటి. అంతయు మోసమేగా వ్యర్థము సర్వమిలలో, ఇలలో వ్యర్థము సర్వమిలలో. పరవాసిని జగమున్న ప్రభువా నడచుచున్నాను నీ దారిన్. నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. ఒక హోంవర్క్ ఇస్తున్నాను, సమయం తీసుకొని ఈ పాట మొత్తం పాడండి. మీ ఆత్మలు అలకగా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. భయపడుతున్నారా పాడడానికి? నువ్వు భయపడినా భయపడకున్నా పరవాసివే ఈ జగంలో. ఇదే సత్యం. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి లేచి నిలవండి, ప్రార్థన చేస్తాం.
హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. మీరు ఇచ్చిన సందేశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. పాత నిబంధనలో భక్తులు ఏ విధంగా నిన్ను హత్తుకొని బ్రతికినారు. తాత్కాలికమైన లోకాన్ని వారు ద్వేషించి, అవును ఈ లోకం శాశ్వతం కాదు, దీన్ని వదిలిపెట్టిపోయే ఒక రోజు ఉందని, మేము ఎదురు చూసే గొప్ప రాజ్యం ఒకటి ఉందని, నిశ్చలమైన పట్టణం ఒకటి ఉంది, పునాదులు గల పట్టణం కొరకు మేము ఎదురు చూస్తున్నామని, మా కొరకు అనేకమైన నివాసములు సిద్ధపరిచిన ప్రభు ఉన్నాడని, ఈ యొక్క జీవితము క్షణభంగురమైనదని, తాత్కాలికమైందని, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయిందని, ఈ గుడారం వదిలిపెట్టి మేము మా ఆత్మ నిత్యరాజ్యంలోకి వెళ్ళాలని, అవును జీవ పునరుద్ధానం ఉన్నది, తీర్పు పునరుద్ధానం ఉన్నది. కాబట్టి మేము మా యొక్క ఆత్మల గురించి ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండాలని మేము కేంద్రీకరించాల్సింది మా ఈ మట్టి గుడారాల మీద కాదు, ఈ వ్యర్థమైనవి తాత్కాలికమైంది ఈ క్షణభంగురమైన ప్రపంచం మీద కాదు, మా యొక్క దృష్టి అంతా పైనున్న వాటి మీద ఉండాలని. అవును దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి మేము వారసులు కావాలి. నరకపాత్రలు కాకుండా మాకు ఎన్నో హెచ్చరికలను ఇస్తున్నావు. మా ఆత్మ నరకములో అలమటించి ఆరని అగ్ని, చావని పురుగు, ఏడుపు, పళ్ళు కొరకటం అక్కడ కాదు మా ఆత్మలు ఉండాల్సింది. మేము సదాకాలం నీతో ఉండాలి, నీ సన్నిధిని అనుభవించాలి. పరలోకమే శ్రేష్టమైన రాజ్యం మా కొరకు సిద్ధపరిచిన గొప్ప నిత్య నివాసం ఉన్నది. దానివైపు మేము మళ్ళాలి, గురిగా చేసుకొని పరలోకాన్ని గురి చేసుకొని మా అడుగులు వేయాలి. జీవ మార్గంలో మా పాదములు నిలవాలి. మరణ మార్గం మా ముందుంది, కానీ దాన్ని వైదొలగించుకోవాలి. నిత్య జీవం వైపు మా పయనం ఉండాలని మరి ఒకసారి మాకందరికీ జ్ఞాపకం చేసినందుకు, ఇంకా పునరుద్ధాన సత్యాలు అనేకములు ఉన్నవి, అవన్నీ కూడా ఇంకా మా ముందున్న రోజుల్లో మేము ధ్యానించి ప్రభా తిరిగి నీ రాకడ గురించిన సత్యాలు, పరిశుద్ధాత్మ శక్తి గురించిన మర్మాలు ఇవన్నీ నేర్చుకోవాలని, మమ్మల్ని ఆత్మతో ఈ 100 రోజులు నింపుమని లోకానికి మేము చాటించాలి సత్యాన్ని. అవును ప్రభా, ఎవరైతే అనేకుల నీతి మార్గాలు నడిపిస్తారో వారు నిరంతరం ప్రకాశించే నక్షత్రముల వలె మెరుస్తారని ఎంత గొప్ప మాట ఈరోజు దానియేలు ప్రవక్త పలికిన మాటలు మేము ధ్యానించినాం. గొప్ప దేవా, దేవుని వాక్యం విన్న ప్రతి హృదయంలో వాక్యాన్ని భద్రపరిచి సాతానుడు అపహరింపకుండా నీరు కట్టి ఫలింపజేసి 100 ఫలము దయచేయమని కోరుతున్నా. దివ్యమైన సమాధానంతో నీ బిడ్డలు నింపినందుకు నీకు స్తోత్రం. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానంతో నింపండి నైనా. ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకోవడానికి విచక్షణ శక్తి దయచేయండి. సాతాను పెట్టే ప్రేరేపణలు అణిచివేయడానికి సహాయం దయచేయండి. దేవుని మాటకు విధేయత చూపడానికి కృప దయచేయండి. నీ మాట విని విధేయతలైతే మా కొరకు సిద్ధపరిచిన ప్రతి మేలు మేము అనుభవించబోతున్నాం. కాబట్టి చేతులెత్తి బిడ్డలందరినీ, టీవీ ద్వారా ఆన్లైన్ ద్వారా విన్న బిడ్డలను, వారి కుటుంబాలను సైతం మీరు ఆశీర్వదించి నిత్య జీవం సంపాదించుకోవడానికి ఉన్న జ్ఞానం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.